సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ పక్కన ఉన్న సన్ రైజ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ స్వామిగౌడ్ పుట్టినరోజు పురస్కరించుకొని సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నక్క నాగరాజ్ గౌడ్, లింగా గౌడ్, సంతోష్ గౌడ్తో పాటు హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మే 9వ తారీఖు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనము బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇది సక్సెస్ఫుల్గా 9వ సంవత్సరం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి సన్ రైజ్ హాస్పిటల్ స్టాఫ్, అంటే ముఖ్యంగా సన్ రైజ్ హాస్పిటల్ ఫ్యామిలీ, తర్వాత మా మిత్రులు, శ్రేయోభిలాషులందరూ కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ముందు కూడా కార్యక్రమాలు ఇంకా పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఓన్లీ మనం సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యార్థులను 4 గవర్నమెంట్ స్కూల్స్ అడాప్ట్ చేసుకొని వారికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి. అదేవిధంగా మనం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, దీనివల్ల మనకు ఈ సన్ రైజ్ చారిటబుల్ చేసే ఎక్కువ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాల్లో మనం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఎక్కువ తృప్తినిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాలంటరీగా పార్టిసిపేట్ చేయడం వల్ల మనం రక్తదానం ఇవ్వడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేసి వేరే వారి ప్రాణాలు కాపాడే అవకాశాన్ని పొందగలరని ఆశిస్తూ ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎందుకంటే వాలంటరీగా బ్లడ్ ఇవ్వడంకి కొంతమంది అంటే భయపడి బ్లడ్ ఇస్తే ఏమవుతుందో అనే ఒక అపోహతోటి చాలామంది ముందుకు రావడం లేదు. బట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు మేము సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున గత 9-10 సంవత్సరాలుగా జరుపుతున్నాము. ప్రతిసారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఒక 150 నుంచి 200 మంది వాలంటరీగా పాల్గొంటున్నారు. చాలా సంతోషం. మరియు చాలామందికి అపోహ ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల కొంతమందికి హార్ట్ రిలేటెడ్గా వీక్ ప్రాబ్లం రావచ్చు అని, తర్వాత వేరే బాడీలో వీక్ ఉండి వేరే ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని కొంతమంది ఆలోచనలు వస్తుంటాయి, అంటే అపోహ. అట్లాంటిది తప్పండి. ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు. సంవత్సరంలో 2 నుంచి 3 సార్లు అయినా బ్లడ్ ఇవ్వచ్చు. ఎటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ ఇచ్చిన తర్వాత మనకు బ్లడ్ ఇమ్మీడియట్గా రీజనరేట్ అవుతుంది, మనకు బ్లడ్ బాడీలో. కాబట్టి ఎక్కడ కూడా హార్ట్ రిలేటెడ్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. మరియు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుతో పాటుగా మనకు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొద్దిగా వేరే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. స్కూల్స్లో పిల్లలకి, ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్లో వెనుకబడిన ప్రాంతంలో వాళ్ళకి కొద్దిగా బ్యాగ్స్ ఇవ్వడం కానీ, బుక్స్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు. తర్వాత ఎవరైతే ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ లేక చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళని కూడా చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సార్ వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ తరఫున సపోర్ట్ చేయడం చాలా అప్రిషియేషన్. ఇట్లాంటి థింగ్స్ మాలాంటి వాళ్ళకి ఇంకా చేయాలి తప్పన, అంటే సొసైటీకి ఏదో చేయాలి అన్న ఒక మెసేజ్ అనేటువంటిది ఇవ్వడం సార్ వాళ్ళ నుంచి మేము తీసుకోవడం, సొసైటీ చాలామంది కూడా దీని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు స్వామిగౌడ్ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే బ్లడ్ ఇవ్వడం అనేటువంటిది ఒక ప్రాణాన్ని కాపాడడం కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు స్వతహా ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక్కడికి వచ్చిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ డొనేషన్ చేయడానికి వచ్చిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరము మే 9వ తారీఖు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరపబడుతున్నదండి. గత 9 సంవత్సరాల నుంచి మన సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున. ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. మాకు ఈ సపోర్ట్ చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకి అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం. ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వాలంటరీ డోనర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.